హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. కడ్డీ చేపలు లేదా డ్రై ఫిష్. డ్రై ఫిష్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలండి. ఎందుకంటే ఇది చాలా మంచిగా ఉంటుందండి టేస్ట్ అనేది ఈ రెసిపీ. సో నేను ఈ విధంగా చేస్తాను, చాలా బాగా ఉంటుంది టేస్ట్ అనేది. సో దానికోసం అయితే నేను డ్రై ఫిష్ అయితే తీసుకోవడం జరిగింది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ డ్రై ఫిష్ అయితే తీసుకొని తొక్కలు పీకలు అన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనము అంత వేస్టేజ్ మొత్తం తీసేసి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలను అయితే అందులో వేసేయాలి. వేసుకొని కాస్త సాల్ట్ అయితే యాడ్ చేయాలండి. సాల్ట్ వేసేసి వాటర్ పోసుకొని బాగా క్లీన్ అయితే చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి ముక్కలకు ఉన్నటువంటి వేస్టేజ్ అంతా పోతుంది. సో సాల్ట్ వాటర్లో అయితే మనమైతే బాగా క్లీన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన చేప ముక్కలకు ఉన్నటువంటి డ్రై ఫిష్కి ఉన్నటువంటి వేస్టేజ్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ నేనైతే వీటిని జల్లి బుట్టలోకి అయితే తీసుకున్నానండి. సో మనం జల్లి బుట్టలో తీసుకొని కాసేపు అయితే మనం అలా గాలికి ఆరనివ్వాలి. అలా ఆరేంతసేపు మనము వాటిలోకి కావాల్సినటువంటి టమాటో ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. సో అవి ఆరిపోయిన తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఈ విధంగా వాటర్ పోయేంత వరకు కూడా మనమైతే వేయించుకోవాలి. సో వాటర్ పోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా కూరలో వేసుకోవచ్చు. స్మెల్ అనేది రాదు, నీచు వాసన అనేది రాదండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలు అనేది ముందుగానే ఫ్రై చేసుకొని కూరలో యాడ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది ముక్క చాలా బాగా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. సో ఆ విధంగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే వేరొక కడాయి అయితే తీసుకొని ఆయిల్ పోసేసి పోపు చేశానండి. సో పోపు వేడాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు అయితే వేసేసాను. సో అవి కాస్త దూరగా అయిన తర్వాత నెక్స్ట్ టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. అలా టమాటా ముక్కలు వేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలండి. కాసేపు అలా ఉడికిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం పసుపు తీసుకోవాలండి. సో పసుపు తీసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. సో వీడియోలో చూపించిన ఈ విధంగా అయితే మీరైతే రెసిపీని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. సో నెక్స్ట్ నేనైతే కారం యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగానైతే కారం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి. సో మనం ఇందులో గ్రేవీ పెడితేనే బాగుంటుందండి. సో నెక్స్ట్ గ్రేవీ కోసం నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి. ఉడికిన తర్వాత మనం అల్లం పేస్ట్ను అయితే తీసుకోవాలి. అల్లం పేస్ట్, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా తీసుకోవాలండి. ఫిష్ కదా, కొంచెం గరం మసాలా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. సో చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి మన చేప ముక్కలు అయితే తీసుకోవాలి. డ్రై ఫిష్ని అయితే తీసుకొని ఇందులో కలుపుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. సో ఇట్లా చేసినట్టయితే ముక్క అనేది చాలా టేస్టీగా వస్తుంది, మరియు స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి, బాగుంటుంది. ఒకసారి అయితే రెసిపీ మీరు ఈ విధంగా అయితే ట్రై చేయండి. డ్రై ఫిష్ తినేవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, బాగుంటుంది. సో డ్రై ఫిష్ వేసిన తర్వాత కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది మ్యాక్సిమం.
సో ఈ విధంగా చేయండి. ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరు ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి. లాస్ట్కి నేనైతే కరివేపాకు, కొత్తిమీర అయితే వేయడం జరిగిందండి. సో వేసేసి మళ్ళీ ఒకసారి అయితే అలా కలుపుకోవాలి. అలా కలుపుకొని కాసేపు అయితే సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.